రాయలసీమలో ఫ్యాక్షన్ బారిన పడి నష్టపోయిన కుటుంబాలను మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసానికి పిలిపించుకొని మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కామిరెడ్డిపల్లికి చెందిన దాసరి నరసింహులు టీడీపీలో మొదటి నుంచి క్రియాశీలకంగా పనిచేసేవారు. దీంతో ప్రత్యర్థులు దారికాచి 2011లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బోయ నరసింహులు సహా అతని కుమారుడు కుమార్తెను దారుణంగా హత్య చేయడం సంచలనం సృష్టించింది. ఫ్యాక్షన్ బారిన పడి బోయ నరసింహులు కుటుంబం ఎంతో నష్టపోయింది. అప్పట్లో పార్టీ అధినేత చంద్రబాబు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఇప్పుడు మృతుడి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి ఆహ్వానించిన లోకేష్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆనాటి ఫ్యాక్షన్ హత్య ఘటనలో 2 నెలల చిన్నారి మృత్యుంజయుడిగా బయటపడ్డారు. సదరు బాలుడిని మంత్రి ఆప్యాయంగా పలకరించారు. చదువు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని, తాను కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఉండవల్లి నివాసానికి పిలిపించుకొని తమ యోగక్షేమాలు వాకబు చేయడం పట్ల బోయ నరసింహు కుటుంబ సభ్యులు లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు.